భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి సత్యదర్శనం అనే పుస్తకాన్ని సిద్ధపరచడం జరిగింది. అది మరి ఇప్పుడు తెలుగు చదువు కన్నా ఇంగ్లీష్ చదువు ఎక్కువైంది కాబట్టి తెలుగు భాష చాలామంది ఇప్పుడున్న పిల్లలకు తెలియట్లే. అందుకని ఇంగ్లీష్లో కూడా దాన్ని సిద్ధపరచడం జరిగింది. అలాగే తమిళ్, కన్నడ, హిందీ అలా ఇతర భాషల్లో కూడా కొన్ని భాషల్లో దాన్ని సిద్ధపరచడం జరిగింది. ఎందుకంటే యేసు ప్రభుని గురించి ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు తమకు తెలిసినంతవరకు. కొంతమందికి ఆయన గురించి చెప్పటం తెలియదు, వింటారు, పాపం మాట్లాడాలంటే భయం, కానీ దేవుని పని చేయాలని ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళు వివరంగా చెప్పటం వారికి సాధ్యపడినప్పుడు ఆ పుస్తకం అందించటం ద్వారా అది తీసుకున్న వాళ్ళు చదివి సత్యాన్ని తెలుసుకుంటారు అనే ఆశ. ఈ విధంగా పుస్తకాల రూపంలో, కరపత్రాల రూపంలో మనకు ముందున్న దైవజనులు ఎంతోమంది నానా బాధలు పడి భారతదేశంలో సువార్త ప్రకటించారు. నా దగ్గరికి దేవుడు నడిపించిన వాళ్ళు, అలాగే దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలందరూ మరి సత్యం తెలుసుకోవాలి, సత్యాన్ని ప్రచురపరచాలి కనుక ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది ఒక మిషనరీ చరిత్ర, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమె ఒక స్త్రీ, ఆ స్త్రీ లైఫ్ అది చదవచ్చు. మిషనరీల చరిత్రలు మనకెంతో ప్రేరణగా ఉంటాయి.